టీటీడీ పరిధిలోని పరకామణిలో భారీ చోరీ జరిగింది. సంచలన వీడియో ఒకటి విడుదలైనట్లుగా కూడా తెలుస్తోంది. సీసీటీవీలో రవికుమార్ చోరీ చేసిన దృశ్యాలైతే కనిపిస్తున్నాయి. 100 కోట్లు దోచుకున్నారని భానుప్రకాష్ రెడ్డి ఆరోపిస్తున్నారు. విలువైన డాలర్లు, వజ్రాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఆభరణాలు మాయమయ్యాయని కూడా వెల్లడించారు. గతంలో రవికుమార్ పై నామమాత్రపు కేసు అయితే నమోదు చేశారు. తర్వాత లోక్ అదాలత్లో కేసు రాజీకొచ్చింది. కేసును సిఐడికి హైకోర్టు అప్పగించింది. త్వరలో బయటపడనున్నాయి పాత్రధారుల, సూత్రధారుల కథలన్నీ కూడా. టీటీడీ పరిధిలోని పరకామణి విభాగంలో జరిగిన భారీ చోరీ కేసు మరో మలుపు తిరిగిందని చెప్పుకోవచ్చు. సీసీటీవీలో రవికుమార్ చోరీ చేసిన దృశ్యాలను టీటీడీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి విడుదల చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. పెద్దజీయర్ మఠం క్లర్కుగా ఉన్న సివి రవికుమార్ 2023 ఏప్రిల్ 29న తిరుమల పరకామణిలో దొంగతనం చేస్తూ ఉండగా టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ విభాగాలు పట్టుకున్నాయి. ఆయన తన లోతుస్తుల్లో 900 అమెరికన్ డాలర్లు అంటే సుమారు 75,000 రూపాయలు దొంగలించారు. ఆయన ఇలా చేయడం ఇదే తొలిసారి ఏం కాదు అని అంటున్నారు. గతంలో కూడా అనేక సార్లు ఆయన దొంగతనాలకు పాల్పడి కోట్లు కొల్లగొట్టారని కూడా ఆరోపణలున్నాయి. రవికుమార్ మీద 2023 మే 30న ఎఫ్ఐఆర్ నమోదైంది. జూన్లో ఛార్జిషీట్ దాఖలైంది. కానీ సెప్టెంబర్ 9న లోక్ అదాలత్లో రాజీ చేసుకుని కేసునైతే క్లోజ్ చేశారు. అయితే రవికుమార్ వెనుక పలువురు పెద్ద తలకాయలు ఉన్నాయని భానుప్రకాష్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ మేరకు నేడు రవికుమార్ చోరీ చేసిన దృశ్యాలతో పాటు పలు డాక్యుమెంట్లు విడుదల చేశారు. సుమారు 100 కోట్లు చోరీ చేశారని ఆయన ఆరోపించారు. కేసును సిబిసిఐడికి హైకోర్టు అప్పగించడంతో త్వరలో పాత్రధారులు, సూత్రధారులు బయటపడతారని కూడా ఆయన చెప్తున్నారు. టీటీడీ వ్యవహారాల్లోని అవినీతిపై మరింత దర్యాప్తు జరగవలసిన అవసరం ఉందని కూడా భావిస్తున్నారు. ఇంత 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగినప్పుడు లోకాయుతలో పోయేసి కేసుని కాంప్రమైజ్ చేయడం అనేది చాలా బాధాకరం. ఈ దీంట్లో ఉన్నటువంటి అధికారులందరూ కూడా సస్పెండ్ చేయకుండా వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయటం ఇంకో బాధాకరం. ఇంకొకటి, దీంట్లో వాళ్ళు మొత్తం దేవస్థానం రికవర్ చేయకుండా ఓటాలు పెంచుకొని పెద్ద పెద్ద తలకాయలతో ఇన్వాల్వ్ అయ్యేసి నీకిది నాకిది అనేసి ఓటాలు పంచుకొని మూడో వ్యక్తికి తెలియకుండా ఇంత పెద్ద క్రైమ్ చేయటం చాలా దుర్మార్గ చర్య ఇది.